జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. గురుజీ, నేను స్క్రీన్ ముందర ఫస్ట్ టైం గురుజీ మాట్లాడుతా ఉండేది. ఏమన్నా ఆ, తప్పు గిప్పు ఏమన్నా వస్తే క్షమించండి గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేస్తాను గురుజీ. గురుజీ, మన బిజినెస్ వచ్చి అందరికీ వెల్కమ్ చెప్తుంది గురుజీ. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, వన్ గోల్ వన్ ఫ్యాషన్, వన్ టైం గురుజీ. గురుజీ ఎక్కడ కానీ ఇప్పుడు చూడండి గురుజీ, మన బంధువుల్లోనే ఇప్పుడు మనం పోయి చెప్తే డిడిఏ ఎవరు గురుజీ నమ్మరు గురుజీ, బిలీవ్ చేయరు గురుజీ. కానీ కంపెనీ ఏం చెప్తుందంటే, నీ ఇప్పుడు మన బంధువులే చూడండి గురుజీ, నీకు ఏం కావాలని అమ్మో, మన బంధువులు ఏం కావాలని అడగరు గురుజీ, కానీ మన కంపెనీ అడుగుతుంది గురుజీ. నీకు ఏమేం డ్రీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అది రాసుకో, అవి అన్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను అనేసి అని. నెక్స్ట్ గురుజీ, నా పేరు కె బాబాజాన్. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. అంబులెన్స్ డ్రైవర్ గా 17 సంవత్సరాల 3 నెలలు చేసినాను గురుజీ అంబులెన్స్ లోనే. నెక్స్ట్, నేను బిఫోర్ సేఫ్ షాప్ గురూజీ అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్నాను. 10 years గురూజీ. వితౌట్ ఎలక్షన్ యూనియన్ లో జనరల్ సెక్రటరీగా, ఓ జిల్లాకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు మినిస్టర్స్ తో, మన డిప్యూటీ సీఎం, అప్పటి డిప్యూటీ సీఎం తో 108 ప్రాబ్లమ్స్ గురించి ఇట్లా వెళ్ళి మాట్లాడేవాడిని గురూజీ. నెక్స్ట్, నాకు అప్పుడు సిబ్బందికి ఏమైనా ఇబ్బంది వస్తే అప్పుడు ధర్నాలు చేసేది, అట్లా చేస్తా ఉన్నాను. ప్లస్ నేను 13 సంవత్సరాల 3 నెలలు, 17 సంవత్సరాల 3 నెలలకు గాను 9 అవార్డులు తీసుకున్నాను గురుజీ. నెక్స్ట్, అప్పట్లో జగన్ సీఎం గా ఉండేటప్పుడు పాదయాత్రలో మన 108 గురించి మాట్లాడటము, రాజకీయాల్లో 108 లో ఉండంగా రాజకీయాల్లో ఉంటా ఉంటుంది. ఎమ్మెల్యేలతో, ఎంపీలతో తిరుగుతా ఉన్నాను. నెక్స్ట్, వీళ్ళు మన డిస్ట్రిక్ట్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ గురించి వీళ్ళతో కూడా ఎక్కువగా బాండింగ్ అయితే తిరుగుతా ఉన్నాను గురించి. నెక్స్ట్, నా డిడి క్లోజింగ్ గురించి ఇది మీరా మేడం, లీనా మేడం ప్రెజెంట్ చేసి నాకే 3 months ఫాలో అప్ చేసి నా దగ్గర డిడి క్లోజ్ చేపిస్తున్నారు గురుజీ. గురుజీ, ఈ- నేను నా భార్య ఎక్కడైనా తిరగాలనే డ్రీమ్ ఉంది గురుజీ. ఆల్మోస్ట్ నేను బిఫోర్ షేప్ షాప్ కి ఇండియా వైడ్ మొత్తం నేను నా భార్య ఆల్మోస్ట్ తిరిగినాం గురుజీ. ఫారిన్ అయితే తిరగలేదు. కానీ మన గ్రేట్ సేఫ్ షాప్, మన గ్రేట్ అప్లయన్స్ వల్ల, మన గ్రేట్ మెండర్స్ వల్ల ఈ రోజు నేను నా భార్య ఫారిన్స్ కూడా తిరుగుతున్నాం గురుజీ. థ్యాంక్ యూ గురూజీ. కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. అది మీ గైడ్ లైన్స్ లో గురూజీ. ఇదో గురూజీ మా ఫారిన్ ట్రిప్స్ గురూజీ. నెక్స్ట్, గురుజీ ఇక్కడ చూడండి గురుజీ, ఫారిన్ లో చిన్న గురుజీ, గురుమాత, ఆ నరేష్ గురుజీ, నరేంద్ర గురుజీ అందరితో కలిసి ఫొటోస్ కూడా దిగే అవకాశం వచ్చింది గురుజీ. అక్కడ కూడా మాకు గైడ్ లైన్స్ ఇచ్చినారు గురుజీ మీరు. నిజంగా గురుజీ, సొంత బిడ్డల్లాగా ఎట్లా మేము తిరిగే చోట్లన్నీ ఇవి ఇవి అనేసి నీట్ గా చెప్పి మా దగ్గర డాన్స్ లేపించి ఒక, నిజంగా గురుజీ మాకు మన సొంత బంధువులైనా చేయరు గురుజీ. మీరు అట్లా చేసినారు గురుజీ. కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. మీకు, గురుమాతకి, నరేష్ గురుజీకి, నరేంద్ర గురుజీకి థ్యాంక్ యూ గురుజీ. గురుజీ మై గాడ్స్ అని చెప్పుకోవచ్చు, మన రోల్ మోడల్ గురుజీ. మా మా మండలం, మా సొంత ఒక 10 కిలో, మా ఊరికి ఒక 10 కిలోమీటర్లు ఉంటారు గురుజీ సోము మా గురుజీ. ఆయన పుట్టిన డిస్టిక్ లోనే, ఆయన పుట్టిన మండలంలోనే మేము పుట్టినామనేసి చాలా గర్వపడతా ఉన్నాం గురుజీ. అట్లే నరేష్ మహాగురుజీ గైడ్ లైన్స్ కూడా ఇస్తా ఉన్నారు గురుజీ. పెద్దింటి శ్రీనివాస్ మహాగురుజీ, కోటి కోటి ధన్యవాదాలు మహాగురుజీ వీళ్ళకి. మా గురుమాత గురూజీ, మా అప్లైన్ లీనా మేడం గురూజీ. నిజంగా గురూజీ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి, కానీ మీ చేయి పట్టుకొని నడుస్తా ఉన్నాం గురూజీ ఖచ్చితంగా. లేకపోతే ఎప్పుడు మేము బిజినెస్ లో ఇంకా డ్రాప్ అయిపోవాల్సింది గురూజీ. మాకు అప్లైన్స్ అంటూ ఎవ్వరు లేరు గురూజీ. ఆ రోజు మీరు ఒక సొంత అన్నలాగా తీసుకున్నారు గురూజీ. నిజంగా గురూజీ, ఈ రోజు కూడా మీరు ఏం చెప్తే కూడా నో అని చేస్తా ఉన్నాం గురూజీ. అందుకే గురూజీ మాకు సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ గురూజీ. ఇది మా ప్యారీ టీమ్ అనుకోవచ్చు గురూజీ. మా టీము నిజంగా గురూజీ ఏం చెప్తే, మీరు మాకేం చెప్తే మేము అదే గైడ్ లైన్స్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం గురూజీ. కాబట్టి ఈరోజు సక్సెస్ అవుతా ఉన్నాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఫా ఫాలో అప్ గురూజీ. ఇప్పుడు మనము ఏదైనా ట్రైనింగ్ జరగచ్చు. ఇప్పుడు మన సండే వెన్యూ కానీ అట్లా జరిగినప్పుడు ఆ మనతో వచ్చిండే మన టీం ని రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని పెట్టుకొని, ఈ రోజు మీకు ఏం నచ్చింది, ఏమైంది, ఎట్లా ఎట్లా చేసుకోవాలా బిజినెస్ అనేసి రౌండ్ టేబుల్ వేసి వాళ్ళకి ఫాలో, గురుజీ డీడీ వేసినా గానీ డీడీ వేయకపోయినా గానీ ఫాలో అప్ అనేది మనం కరెక్ట్ గా చేసుకోవాలి గురుజీ. అదే విధంగా క్లోజింగ్ గురుజీ, డీడీ అయిపోయిన తర్వాత
మనం వాళ్ళతో కంటిన్యూస్ గా టచ్ లో ఉండాలి గురుజీ. డీడీ కాకముందు అయితే గురుజీ ఏమని చేస్తాం గురుజీ ఫాలో అప్, ఒకసారి వెళ్తాము. కానీ ఒక మనిషి దగ్గర కనీసం అంటే ఒక 12 సార్లు వెళ్ళాలి గురుజీ. ఎగ్జాంపుల్ కి నేనే గురుజీ, నాకు 3 నెలలు ఫాలో అప్ చేసినారు గురుజీ. సొంతం నా భార్య, ఆ, లీనా అక్క ఇద్దరు కలిసి నాకు లేదు వేసుకో వేసుకో అనేసి దాదాపు నాకే 3 నెలలు ఒప్పించినారు గురుజీ. కాబట్టి ఈరోజు చూడండి గురుజీ, నేను బిలీవ్ చేసినాను కాబట్టి, బిలీవ్ చేసి వస్తున్నాను కాబట్టి ఈరోజు జాబ్ కూడా మానేసి గట్టిగా నిలబడినాను గురుజీ. ఆఫ్టర్ ది మీటింగ్ అంటే ఇప్పుడు మనం ఎవరినైనా మీటింగ్ అంతా తీసుకుని వెళ్తాం గురుజీ. ఖచ్చితంగా మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక పాయింట్ లో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయింటారు గురుజీ. వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడి పేపర్ వర్క్ చేపించి ఇట్లా 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 ఉంటుంది సార్, ఇంత ఇంత ఇన్కమ్ ఉంటుంది అనేసి రాపిచ్చి వాళ్ళకి చేసుకొని పోతే వాళ్ళకి సక్సెస్ వస్తుంది గురుజీ. అప్పుడు టీం అనేది నిలబడుతుంది గురుజీ. ఇప్పుడు చూడండి గురుజీ, ఒక డీడీ వేసిన వ్యక్తి దగ్గర వన్ టైం మనం పోయి కలిసి ఇది చేస్తే 2 సేల్స్ తీసుకొని వస్తారు గురుజీ. అదే విధంగా సెకండ్ టైం అతనితోనే కలిస్తే 3 సేల్స్ చేస్తారు గురుజీ, 3% ఎఫెక్ట్ పెడతారు. థర్డ్ టైం కలిస్తే 5% పెడతారు గురుజీ. అదే విధంగా మనము 5 to 12 టైమ్స్ డీడీ వేసిన తర్వాత పోయి కలుస్తా ఉంటే వాళ్ళు కూడా టీం వర్క్ అనేది చేసేది స్టార్ట్ చేస్తారు గురుజీ. నెక్స్ట్ చూడండి గురుజీ, ఇప్పుడు మనకు పెద్దోళ్ళు ఒక సామెత సుత్తితో ఒకే దెబ్బకి వేయగానే బండరాయి ముక్కలు కాదు, దెబ్బ వెనక దెబ్బ వేయాలి, ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు, ఎడతెగిన ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు ఏదైనా కానీ గురుజీ ఒకేసారి మనకు ఇది అంటూ సక్సెస్ అంటూ రాదు గురుజీ. అగైన్ 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 చేస్తా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది గురుజీ. నెక్స్ట్ 4వ రోజు చేయాలి, 4th డే చేయాల్సిన వర్కులు గురుజీ. లా మనము డిడిఎసి లాగిన్ అయిన 4వ రోజు సేఫ్ షాప్ గురించి సేఫ్ షాప్ అడ్డా గ్యారా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్ ని మనము మన డౌన్ లైన్స్ కి పెట్టి వాళ్ళు గురుజీ. అప్పుడు మన గురుజీ చెప్పిన మాటలు ఇవి విని వాళ్ళు కనెక్ట్ అవుతారు గురుజీ. నేను కనెక్ట్ అయింది కూడా గురుజీ వాస్తవంగా అయితే మార్నింగ్ 6 కంతా నా చెవు దగ్గర, నేను లేసేదే మొద్దు గురుజీ, నేను నిద్ర లేను తొందరగా, పడుకునేది లేట్ గా పడుకుంటాను, లేసేది చాలా లేట్ గా లేస్తాను గురుజీ. ఆ ప్రతిరోజు నాకు తీసుకుని వచ్చి మీరా మేడం దగ్గర పెట్టుకోదు గురుజీ, నా దిండి పైన పెట్టి వినిపిస్తా ఉంటుంది గురుజీ. నేను కసురుకునేవాడిని, కానీ ఈ రోజు మీకే దేవుళ్ళు అంటున్నాను గురుజీ, నిజంగా గురుజీ. సారీ గురుజీ. ఆ, అయినప్పుడు గ్యారా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్ లో అయినా కానీ లేదా మిగతా యూట్యూబ్ ఛానల్స్ లో అయినా సరే ఈ క్రింది ఇవ్వబడిన వీడియోస్ ని ఖచ్చితంగా మనము మన డౌన్ లైన్స్ కి డీడీ అయిన తర్వాత వాళ్ళకి పెట్టి వాళ్ళ గురించి. కానీ ఇంకొక విషయం ఏమరా అంటే వాళ్ళ దగ్గర ఒక డైరీ కూడా కొనిపించాలి గురించి. మనము డైరీ కొనిపించి దాంట్లో వాళ్ళ దగ్గర లిస్ట్ రాపించాలా. నెక్స్ట్ సేఫ్ షాప్ కంపెనీ బీవీ అంటే ఏంటి అంటే, సేఫ్ షాప్ కంపెనీలో బీవీ అంటే ఏమంటే బిజినెస్ వాల్యూ గురించి. ఒక బీవీకి మనకు కంపెనీ రూ. 2.5 ఇస్తుంది గురూజీ. ఈ రోజు ఈక్వల్ టు రూ. 5 ఇస్తా ఉంది గురూజీ. 1 వీక్ లో చేస్తే రూ. 5 ఇస్తా ఉంది గురూజీ ఒక బీవీకి. సేఫ్ షాప్ కంపెనీ ఎన్ని రకాలుగా ఆదాయం మనకు ఇస్తుంది? సేఫ్ షాప్ కంపెనీ మనకు దాదాపు 5 రకాలుగా ఆదాయం ఇస్తుంది గురూజీ. ఒకటి మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది, అంటే మన లెఫ్ట్ రైట్ వచ్చిన దానికి మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది. ప్లస్ ర్యాంక్ ఇన్కమ్ ఇస్తారు. మళ్ళా వచ్చి ఇప్పుడు కొత్తగా సూపర్ చార్జ్ పెట్టినారు గురుజీ. స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 ఇన్కమ్ ఇస్తారు. మళ్ళా ఫారిన్ ట్రిప్స్ తీసుకొని వెళ్తారు. ఇంకా ఏమంటే ఇంకొకటి కూడా ఇచ్చినారు గురుజీ, మన కంపెనీ ఇంకా లాభాల్లో ఉంది కాబట్టి ఆ క్యా ఇన్కమ్, బోనస్ ఇన్కమ్ అనేది కూడా మనకు ఇస్తారు గురుజీ. సేఫ్ షాప్ లో ఉన్న ప్రతి విభాగం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ప్రతి విభాగము గురుజీ, మన అప్లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్ అంటే ఏంటి? ఇప్పుడు అప్లైన్ అంటే గురుజీ మనము సక్సెస్ఫుల్ అప్లైన్ చేపట్టుకోవాలి గురుజీ. మనకు జాయిన్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది డూప్లికేట్ అప్లైన్లు ఉంటారు గురుజీ, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను గురుజీ. ఎందుకంటే అది నా విషయంలోనే జరిగింది. ఏదైనా మీటింగ్ పెట్టినా, ఏదైనా ఎక్కడైనా పోవాలన్నా, ఎక్కడైనా రావాలన్నా ఎందుకులే నేను మొన్నే కదా పోయేసినాం అనేసి అని, అది తప్పు గురుజీ. నాకు కంటిన్యూగా మీటింగ్ నాకు కంటిన్యూగా మీటింగ్స్ పిలుచుకొని పోయినారు కాబట్టి, గుంటూరులో సోమశంకర్ మహాగురూజీ ఐర్లాండ్ లో గురూజీ మీటింగ్ వినిన తర్వాత నేను కనెక్ట్ అయినాను గురూజీ. దానికి ముందు ఒక మీటింగ్ వచ్చినాను, ఏంలే ఇట్లలే మనం డబ్బులు ఇచ్చి మనం ఎందుకు పోయేదిలే అనే ఇది ఉన్నింది. తర్వాత ఇంతవరకు నేను ఒక్క మీటింగ్ వైజాగ్ కి పిలిచినా గానీ వచ్చినాను గురూజీ. కాబట్టి సక్సెస్ఫుల్ గా నిలబడినాను గురూజీ. ఇంకా డౌన్ లైన్స్ అంటారా గురూజీ? డౌన్ లైన్స్ కి ప్రతిరోజు మనం టచ్ లో ఉండాలా. ప్రతి డౌన్ లైన్స్ అట్లే ఉంటారు గురూజీ, చిన్న బిడ్డల్లాగా కొంతమంది ఉంటారు.
ఈ ఒక వాళ్ళు బయట మెంటాలిటీకి కనెక్ట్ అయిపోయింటారు గురూజీ. వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యేకి కొన్ని రోజులు పడుతుంది. వాళ్ళకి అగైన్ అగైన్ వాళ్ళకి ఫాలో అప్ చేస్తూ అగైన్ అగైన్ వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి గురూజీ. వాళ్ళు ఏదైనా ఉంటే బాధలు ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా తీర్చుకోవచ్చు, మన బాధలు ఇట్లా తీర్చుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు అని వాళ్ళకి నీట్ గా గైడ్ లైన్స్ ఇచ్చి మనం నిలబెట్టుకుంటే మన టీం నిలబడుతుంది గురూజీ. ఇంకా క్రాస్ లైన్ అంటారు గురూజీ. క్రాస్ లైన్ అంటే చాలా డేంజర్ గురూజీ. వీళ్ళు జాంబోల్ గురూజీ. క్రాస్ లైన్ అంటే జాంబోల్ అనేసి ఎందుకురా అంటామంటే, ఆ మనకు ఇప్పుడు చూడండి గురూజీ, క్రాస్ లైన్ లో నా ఫ్రెండే ఉండొచ్చు, ఎగ్జాంపుల్ క్రాస్ లైన్ లో నా భార్య ఉండొచ్చు గురూజీ. నాకు క్రాస్ లైన్ లో కొంతమందికి అట్లా కూడా జరిగినది గురూజీ. భార్యకి అన్న తమ్ముళ్ళకి డివైడ్ చేసేస్తున్నారు. కానీ క్రాస్ లైన్ లో నా భార్య ఉన్నా కానీ నాకు క్రాస్ లైనే గురూజీ. నేను ఇంట్లో ఉన్నా కానీ నేను బిజినెస్ గురించి నా భార్య దగ్గర నేనేం డిస్కషన్ చేయను గురూజీ. ఎందుకురా అంటే క్రాస్ లైన్ అంటే వాళ్ళు ఏం మనకు శత్రువులు కాదు గురూజీ, కానీ మన ఎదుగుదలని ఖచ్చితంగా ఆపేస్తారు గురూజీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో మనం షేర్ చేస్తాం, నేను ఫలానా ఊర్లో బిజినెస్ చేస్తా ఉన్నాను, నాకు ఫలానా మనిషితో బాగా బిజినెస్ జరుగుతుందంటే ఆ మనిషితో ఖచ్చితంగా క్రాస్ లైన్ అనే వాళ్ళు కాంటాక్ట్ లో వస్తారు. ఎందుకు రా వస్తారంటే బిజినెస్ వదిలేమని కాదు, అతనికి స్లో చేపిస్తే నేను ముందుగా వెళ్ళిపోవచ్చు కదా అనే మనిషి అన్న తర్వాత ఆ దురు ఆలోచన ఉంటుంది గురుజీ. అందుకే గురుజీ మన అప్లయన్స్ కానీ మన గురుజీస్ ఈ సిస్టమ్ ఎందుకు తెచ్చినారంటే క్రాస్ లైన్ సిస్టమ్. ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు దెబ్బ తగిలినారు కాబట్టి ఆ ముళ్ళు కంపలు తీసి పక్కలో పెట్టి మనకు రోడ్ వేసినారు గురుజీ. వాళ్ళు ఎట్లా చెప్తామో మనం ఆ రోడ్ లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా గురుజీ క్రాస్ లైన్ కమ్యూనికేషన్ చేయకపోతే మనం తొందరగా సక్సెస్ అవ్వచ్చు గురుజీ. క్రాస్ లైన్ మళ్ళా గురుజీ పవర్ పవర్ లెగ్ ఇన్కమ్ లెగ్ అనేసి అంటారు గురుజీ. పవర్ లెగ్ ఇన్కమ్ లెగ్ అంటే ఏం లేదు గురుజీ. పవర్ లెగ్ అనేది మనము కొద్దిగా టీం వచ్చిన తర్వాత ర్యాంక్ 1 ర్యాంక్ 2 అయిన తర్వాత పవర్ లెగ్ అని ఇన్కమ్ లెగ్ అని ఉంటాయి గురుజీ. పవర్ లెగ్ లో ఏం రా అంటే మన కింద వచ్చిన వాళ్ళకి అట్లే అప్లైన్ చేపట్టుకుని వాళ్ళు నడుస్తూ ఉంటారు గురుజీ. ఇన్కమ్ లెగ్ కాబట్టి మనం ర్యాంక్ 1 అయిన తర్వాత ఖచ్చితంగా మనము ప్లాన్ చెప్పేది నేర్చుకొని మనం ఇన్కమ్ తెచ్చుకోవాలంటే మనం ప్లాన్ చెప్పి మనం డీడీ క్లోజ్ చేసి మనం ఫీల్డ్ లో ఉంటే ఖచ్చితంగా గురుజీ అది మన ఇన్కమ్ లెగ్ లో మనం కంటిన్యూ ఎఫెక్ట్ పెడతా ఉంటే ఆ ఇన్కమ్ లెగ్ ని కూడా పవర్ లెగ్ చేసుకోవచ్చు గురుజీ. నెక్స్ట్ మళ్ళా రికగ్నేషన్స్ గురుజీ. మనకు రికగ్నేషన్స్ ఇప్పుడు స్లాబ్ రికగ్నేషన్స్ వచ్చి స్లాబ్ 1 స్లాబ్ 2 స్లాబ్ 3 రికగ్నేషన్స్ జరుగుతాయి. ఫారిన్ ట్రిప్స్ అచీవ్మెంట్ మన మీటింగ్ లో ఫారిన్ ట్రిప్ గెలిస్తే ల్యాప్టాప్ అచీవ్మెంట్ కి రికగ్నేషన్ ఉంటుంది. మొబైల్ దీనికి కూడా ఎక్కడ కానీ ఏ కంపెనీలో కానీ ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా కానీ రికగ్నేషన్ అంటూ ఎంత పని చేసినా జీతం అంతే ఉంటుంది. ఎక్కడ కానీ రికగ్నేషన్ మనకు మర్యాద అంటూ ఉండదు. ఓన్లీ వన్ సేఫ్ షాప్ లోనే గురుజీ మనకు రికగ్నేషన్స్ అనేది కంటిన్యూగా జరుగుతాయి గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. మన మన కంపెనీలో టార్గెట్ గురించి పూర్తి వివరాలు తెలుపగలరు గురుజీ. మన కంపెనీ ప్రతి 3 నెలలకి ఒక టార్గెట్ వదులుతుంది గురుజీ. ఇక చూడండి గురుజీ, నేను 17 సంవత్సరాలు ఉద్యోగం చేసినాను గురుజీ. 17 సంవత్సరాల 3 నెలలు ఉద్యోగం చేసినాను, కానీ ఒక కంట్రీని కూడా తీసుకొని వెళ్ళలేదు గురుజీ. కానీ అవార్డులు మాత్రం పేపర్ ముక్కలు 9 సార్లు ఇచ్చినారు గురుజీ. పేపర్లో వచ్చింది ఒక షాల్వా కప్పినారు అంతే గురుజీ. కానీ ఈ రోజు చూడండి గురుజీ, నేను దీంట్లోకి వచ్చిన తర్వాత థాయిలాండ్ వెళ్ళినాను, బ్యాంకాక్ వెళ్ళినాను, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళినాను, ప్యారిస్ స్విట్జర్లాండ్ గెలిచినాను గురుజీ. ఖచ్చితంగా గురుజీ ఈసారి ఏ టార్గెట్ ఇచ్చినా మళ్ళా గెలుస్తాను గురుజీ. ఇంతవరకు మేము దగ్గర దగ్గర 7 టార్గెట్లు గెలిచినాం గురుజీ. ఇంతవరకు టార్గెట్ అని పెట్టిన తర్వాత ఏ టార్గెట్ మిస్ చేసుకోలేదు గురుజీ. కానీ మన సొంతోళ్ళే మనం డబ్బులు పెట్టి పిలుచుకొని వెళ్తామని ఎక్కడ చెప్పారు గురుజీ. ఓన్లీ వన్ మన గ్రేట్ కంపెనీ, మన గ్రేట్ అప్లయన్స్, మన గ్రేట్ గురుజీ. మన కంపెనీ సేఫ్ షాప్ ఉంది కాబట్టి మన గ్రేట్ అప్లయన్స్ గైడ్ లైన్స్ లో నడుస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు మనము హ్యాపీగా ఫారిన్ ట్రిప్స్ వెళ్తా ఉన్నాం గురుజీ. లాగిన్ అయిన 4వ రోజు సేఫ్ షాప్ అడ్డా గ్యారా చిన్నారావు అనే యూట్యూబ్ గురుజీ. ఇది మాత్రం మిస్ కాకుండా పెట్టుకోవాలి గురుజీ. మీరు ఏ ఏ మాట చెప్పినా స్పీచ్ లో పవర్ఫుల్ గా చెప్తారు గురుజీ. ఏదో ఒక చోట ఎక్కడో ఒకరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు గురుజీ. కాబట్టి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. నాకు మాట్లాడే రాదు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నాకు అవకాశం ఫస్ట్ టైం 2.5 సంవత్సరంలో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. డైమండ్ లాగా కస్టమర్ చెప్పాడు ఫస్ట్ టైం లో లేదు. ఆల్రెడీ నువ్వు టీం ని లీడ్ చేసినావు, టీం లీడ్ చేసినావు, చెప్పాయి కదా. సో మరి ఫైనల్ గా బాబాజాన్ సార్ కమిట్మెంట్ చెప్పు. ఇప్పుడైతే 3rd లెవెల్ లో చెప్పావు, నెక్స్ట్ టైం ఏ లెవెల్ లో చెప్తావు గురుజీ? నెక్స్ట్ టైం ర్యాంక్ 4 లో చెప్తాను గురుజీ ఖచ్చితంగా గురుజీ.
అది నెక్స్ట్ మంత్ కే వచ్చేస్తాను గురూజీ. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్ గురూజీ, మీ గైడ్ లైన్స్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఈ మంత్ లో ర్యాంక్ తీసుకుంటే తీసుకోవాలి. ఖచ్చితంగా అయిపోతుంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్ చూడొచ్చు, గురూజీ. బిజినెస్ లో దమ్ముంది కాబట్టి ఈ రోజు బాబాజన్ సార్ చూశాడు. సోమశంకర్ మహాజీ వాళ్ళ ఇంటి పక్కనే, ఊరు పక్కనే మీనా మేడం, బాబాజన్ సార్, మీరా మేడం చూశారు కాబట్టి టీము ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేకపోయినా వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. టీం పని చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఫాస్టెస్ట్ గా తరలిపోయారు. సో త్వరగా డైమండ్ కూడా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్. ఆల్ ది బెస్ట్ బాబాజన్ సార్. గాడ్ బ్లెస్ అప్రిషియేషన్. రైట్, రేపు ధర్నాథ్ రవి టాపిక్ డిస్కస్ చేస్తుంది. సో ధర్నాథ్ రవి టాపిక్ చేస్తామన్నమాట. రేపు 5 నుంచి చేస్తానండి. 100% యూజ్. సో